ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా? నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే మా వీధిలో అంటే పిక్నిక్ అయితే వేశారనమాట. అందరూ పిక్నిక్ వెళ్ళారనేసి నేను చిన్న బాబు అనేసి వెళ్ళలేదన్నమాట. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను. సో మీకు కొత్తిమీర అయితే ఫస్ట్ చూపిస్తాను కదండి. చామంతి, ఇది ఎల్లో చామంతి, ఇది వైట్ చామంతి అనమాట. అంత క్యూట్గా ఉన్నాయి కదా, అంత బాగున్నాయి, చిన్న చిన్న అందంగా కనిపిస్తున్నాయి. ఈ పక్కింటి వాళ్ళు అనుకుంటా. మీకు కొత్తిమీర చూపిస్తున్నాను కదా, సో ఇదే కొత్తిమీర అనమాట. ఎంత బాగా గ్రో అయింది చూడండి, చాలా బాగా గ్రో అయింది. ఈ చీమలు చూడండి ఎంత బాగా లైన్గా వెళ్తున్నాయి అనమాట. ఇదైతే మా చెట్టు, చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది, అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. చెట్టు అనమాట, ఎన్నో టేసాయి చూడండి. బట్ ఇందులో కొన్ని అయితే రాలిపోతాయి అంట. క్లిక్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఇది చిన్నగా ఉండాలి, ఇప్పుడైతే పెరిగిందనమాట. సో ఇంకా మీదకి చాలా జస్సు ఎక్కడికి వచ్చాడు? తెచ్చి తెచ్చి జస్సు నీకు ఓరి మా బొట్లు పెట్టారు. జస్సు నువ్వు గుడికెళ్ళి వచ్చివా? ఇదైతే పక్కింటి వాళ్ళు పెరట్లో ఉందన్నమాట, కరివేపాకు. అమ్మ వాళ్ళు కొత్త గ్రైండర్ అయితే కొన్నారు, ఎందుకంటే టిఫిన్ షాప్ ఓపెన్ చేశారనమాట. 3-4 డేస్ అయింది. సో ఆల్ వెరైటీస్ టిఫిన్ అయితే చేస్తున్నారనమాట. మా గారి, పూరి ఇక్కడైతే ప్రిపరేషన్స్ అవుతున్నాయి, అమ్మ అయితే చేస్తున్నారు. కర్రీ కూడా ఇంకా ప్రిపరేషన్ అవుతుంది, ఇంకా అవ్వలేదు, ఆల్మోస్ట్ 50% అయిందనమాట. ఇడ్లీ అయితే పెడుతున్నారు. ఇక్కడ మా జస్సు అయితే నాకు తినిపించేస్తున్నాడు తెగ. తను తినుకుంటే నన్ను తినిపిస్తున్నాడు. సో క్యూట్ కదా, చూడండి ఎట్లా తినిపిస్తున్నాడో. ఇక్కడైతే పూరీలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయాయి. మా జస్సు చూడండి ఇక్కడైతే ఆడుకుంటున్నాడు గరిట పట్టుకొని. అయితే గారెల కోసం అమ్మ అయితే చేస్తున్నారు. అంతట్లో ఏం చేశాడో తెలుసా మా జస్సు? చింపుతున్నాడు ఇప్పుడు. నేనైతే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. సో టిఫిన్ చేసాక బాబు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే సకుమల పెట్టాను, మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదైతే మా చెల్లి చేసింది అనమాట. దేంతో చేసిందో నాకు కామెంట్ చేయండి. మా చెల్లి దగ్గర చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో, బాగుంది. చాలా మళ్ళీ చెప్పమ్మా. చెప్పా, నీకు నా మీద భరోసా లేదా? లేదు లేదు లేదా భరోసా లేదా? లేదు లేదని చెప్పి లేదని చెప్పి లేదు. జస్సు 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 చెప్పు, నీ కోపం ఎలా కోసం చెప్పు. దిష్యు అన్నిట్లో చెయ్య. నువ్వు ఆమె చేసింది అడిగే పెద్ద తీసుకుంటున్నావు. మా అమ్మ అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు అనమాట. లంచ్ కోసము బిర్యానీ అండ్ ఆలు కర్రీ అయితే ఇవాళ చేస్తాము. మా జస్సు చూడండి వాళ్ళ పిన్ని దగ్గర ఉంటాడంట, నా దగ్గర రాడంట. అమ్మ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుతున్నారు. అయితే మా బాబు చూడండి అస్సలు ఉండట్లేదు. నేను లంచ్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట. 4 o'clock చూడండి దిగిపోతాడంట. అందరు నీకు గెల్లో చేస్తున్నారు, అందుకే నువ్వు ఇట్లా అవుతున్నావు జస్సు, తెలుసా? మా జస్సు అయితే డిస్టర్బ్ చేస్తున్నాడని తనకైతే కరివేపాకు అంతా ఇచ్చేస్తామన్నమాట. చూడండి నాకేం తెలియదని ఆడుకుంటున్నాడు. ఎట్లా ఆడుకుంటున్నాడు చూడండి, మొత్తం పడేశాడు.
అండ్ పాస్ మళ్ళీ పోస్తాడు అనమాట. అది నీట్గా వాష్ చేసి యూజ్ చేయాలా. జస్సు అంతా ఏం చేసావు? సో క్యూట్గా ఆడుకుంటున్నాడు. అంటే లంచ్ వచ్చి బిర్యానీ అండ్ ఆలు కర్రీ అనమాట. మా జస్సు ఏం చేస్తున్నాడు చూడండి. జస్సు ఏం చేస్తున్నావు? మొత్తం కరివేపాకు అంతా తీసి పడేశాడు. ఆడికి ఇచ్చేయాలని చూడు. ఏది 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 చూపించు. హాయ్ హాయ్ బాయ్. నీ కోపం మెలకు వస్తుంది, నీ కోపం మెలకు వస్తుంది చెప్పు, నీ కోపం మెలకు వస్తుంది. నీకు స్టిక్కర్ ఆర్డర్ పిన్ ఎట్టిందా? నీ కోపం మెలకు వస్తుంది. అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళాలి, అందుకోసమే సక్ అయితే అమ్మ చేశారు. సో లంచ్ అయితే చేయలేదు, పార్సల్ అయితే కట్టేశాను అనమాట. ఇది వచ్చి మా చిన్న అత్తయ్య వాళ్ళకి పార్సల్. సో నా కోసం వల్ల నేను పార్సల్ అయితే చేసేసుకున్నాను. ఇంటికైతే వెళ్తాను ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము? నానమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. బాయ్ బాయ్ చేసి వెళ్ళిపోదాం మనం. పండి బాయ్ చేసి తిండి దగ్గరికి వెళ్తాడు. తిండి కావాలి. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాను. నా బాబు అయితే బజ్జి ఉన్నాడు అనమాట. నేనైతే లంచ్ చేయలేదు, పార్సల్ అయితే తెచ్చేసుకున్నాను ఇంటి నుంచి. సో ఇప్పుడైతే తిందాం, నాకు చాలా ఆకలి వేస్తుంది అనమాట. ఇది వచ్చి కర్రీ, ఇంకా ఇది వచ్చి బిర్యానీ అనమాట. మా చెల్లి అయితే చేసింది, టేస్ట్ అయితే చూడాలి ఎట్లుందో. వేడి వేడిగా ఉన్నాయి. ఇది వచ్చి సక్కు అనమాట, నైట్ కోసం. ఇప్పుడైతే తిందామా. టేస్ట్ సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.